తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో జరగనున్న ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరు కాబోతున్నారు. అనంతరం రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు. అలాగే కేబినెట్ విస్తరణపై అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నేడు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాము అందిస్తారు. ఫోన్లో రాము. గుడ్ మార్నింగ్ దీపిక. మరికాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరుతున్నారు. ఇప్పటికే ఇవాళ నుంచి లోక్సభలో కొత్తగా గెలిచిన ఎంపీల ప్రమాణ స్వీకారం కార్యక్రమం మొదలవుతుంది. రేపు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుంది. కాబట్టి తెలంగాణ మొత్తం ఎంపీల ప్రమాణ స్వీకారంతో పాటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్దలను కూడా కలిసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు ఢిల్లీలోనే మసాన్ అయినారు. అయితే ముఖ్యంగా ఇప్పటికే మంత్రివర్గ విస్తరణపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది. జూలై మొదటి వారంలో లేదా 2వ వారంలో పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. దానికి ముందు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేల చేరిక విషయం ఉందో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీలో చేర్చుకోవడంపై జరిగే పరిణామాలు ఏంటి, భవిష్యత్తులో ఏ విధంగా ఎదుర్కోవచ్చు దానిపైన కూడా హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చిందని చెప్పి అనుకోవాలి. ఇప్పటికే అందుకని ఇవాళ తాజాగా కోరుట్ల ఎమ్మెల్యే కేసీఆర్ కు సమీప బంధువైన డాక్టర్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా ఈ రోజు కాంగ్రెస్ లో చేరారు. మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యంగా మల్కాజిగిరి, చెవేల, సికింద్రాబాద్, మెదక్ కు సంబంధించిన పార్లమెంటు పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా దాదాపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేరనున్నారు. కాబట్టి వైపు కౌన్సిల్ లో కూడా పార్టీ ఎమ్మెల్సీల సంఖ్యను పెంచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ విషయాలు చర్చించడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులపై పలువురు కేంద్ర మంత్రులను అపాయింట్మెంట్ కోరారు. కానీ అపాయింట్మెంట్ ఎవరు కూడా ఇంకా ఫిక్స్ కాలేదు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు ఉన్న బిజీగా నేపథ్యంలో అక్కడ అప్పటి పరిస్థితులను బట్టి కేంద్ర మంత్రులు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళందరూ కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలోనే ముఖ్యంగా పార్టీలో చేరికలు, తర్వాత మంత్రివర్గ విస్తరణ, ఈ 2 అంశాలపైనే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తా ఉంది. దీపిక. రాము, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.